హాయ్ అండి, నమస్తే అందరికీ. అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మన రోజువారీ జీవితంలో ఉపయోగపడే ఒక 20 వాక్యాలనైతే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అవేంటంటే, నాకు తల తిరుగుతున్నట్లుంది, నేను చాలా అలసిపోయాను, నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను, నేను పోయిన నెలలో ఇక్కడికి వచ్చాను అని ఎలా చెప్పాలి. అలాగే నేను తలుపు దగ్గర ఉన్నాను, నేను సిగ్నల్ దగ్గర ఉన్నాను అని అరబ్బీ వాళ్ళతో ఎలా చెప్పాలి. నేను ఇంటి దగ్గరికి వచ్చేసాను అని ఎలా చెప్పాలి. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను అని ఎలా అనాలి. దయచేసి నాకు సహాయం చేయండి అని ఎలా అడగాలి. నేను ఒప్పుకుంటాను అని ఎలా చెప్పాలి. ఇలాంటివి ఒక 20 వాక్యాలు అయితే నేను ఈ వీడియోలో చెప్పాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి. డైరెక్ట్గా మనం వాళ్ళకి లాంగ్వేజ్లో హెల్ప్ చేయకపోయినా ఇలా వీడియోస్ వాళ్ళకి షేర్ చేయడం ద్వారా కొంతలో కొంత వాళ్ళకి భాషలో మనము సహాయం చేసిన వాళ్ళం అవుతాము. అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా వీడియోలో ఏముందో చూద్దాం. నాకు తల తిరుగుతున్నట్లుంది అని అరబ్బీ వాళ్ళతో ఎలా చెప్పాలి. జాయత్ని డొహ్కా, జాయత్ని డొహ్కా లేదా అనాహెస్ డొహ్క్, అనాహెస్ డొహ్క్. ఈ 2 పదాలు కూడా నాకు తల తిరుగుతున్నట్లుంది అనే దానికి సేమ్ అర్థం వస్తుంది. మీరు అలా చెప్తే అరబ్బీ వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. మనకి ఇక్కడ వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, నిద్ర సరిగా ఉండదు, టైంకి భోజనం ఉండదు, ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ ఇవన్నీ కలిపి కూడా మనకి అప్పుడప్పుడు నీరసం అయితే వచ్చేస్తుంది. మరి ముఖ్యంగా వర్క్ టెన్షన్, పిల్లల్ని చూసుకునే వాళ్ళకి, వంట చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అనేది ఉంటుంది. ప్రాబ్లం లేని మనిషి అంటూ ఉండడు. అప్పుడప్పుడు మనకి బాడీలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు నీరసం వచ్చేసి మొత్తం బాడీ అంతా చెమటలు పట్టేసి తల తిరుగుతుంది, కళ్ళకు చక్కెర వచ్చినట్టు అయ్యి కింద పడిపోతామేమో అన్నంత ఇదిగా ఉంటుంది. అలాంటి సందర్భంలో మీరు జాయత్ని డొహ్క్ లేదా అనాహెస్ డొహ్క్ అని చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. కావాలంటే రెస్ట్ తీసుకోమని చెప్తారు, లేదంటే దానికి ఏదైనా సొల్యూషన్ చెప్తారు, లేదా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకుపోవడమో ఏదో ఒకటి చేస్తారు. అంతేగాని మీరు ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటే మీ ఆరోగ్యానికే ప్రమాదం. నేను అలసిపోయాను, దీన్ని మగవాళ్ళైతే అనతాబాన్, అనతాబాన్ అని చెప్పాలి. ఆడవాళ్ళైతే అనతాబానా, అనతాబానా అని చెప్పాలి. నెలకు ఒకసారి సెలవు ఉన్న వాళ్ళైతే నెలకు ఒకసారి అలా బయటికి వెళ్తారు రిలీఫ్గా, కాసేపు ఫ్రెండ్స్తో అలాగా షాపింగ్ చేయడము ఏదో ఒకటి చేసి వాళ్ళు కొంచెము రిలీఫ్ అనేది ఉంటుంది వాళ్ళకి. కానీ హాలిడే లేని వాళ్ళ పరిస్థితి మాత్రము సంవత్సరం అంతా ఇంట్లో పడి వర్క్ చేయాల్సిందే, ఒక జైలులో పక్షిలాగా. కాబట్టి అప్పుడప్పుడు మీరు అలసిపోకున్నా కూడా అలసిపోయానని వాళ్ళ ముందు నటించి రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఇక్కడ కొత్త అని మనం ఎలా చెప్పాలంటే అరబిక్లో అనా జదీద్ హీనా. అనా అంటే నేను, జదీద్ అంటే కొత్త, హీనా అంటే ఇక్కడ. అనా జదీద్ హీనా. మామా అనా జదీద్ హీనా అన మారఫ్ అంటే మామా నేను ఇక్కడ కొత్త, నాకు తెలియదు అని అర్థం వస్తుంది. లేదా మామా అనా జదీద్ హీనా అన మాద్రి అని కూడా చెప్పొచ్చు. నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను అని అరబిక్లో ఎలా చెప్పాలంటే అనా జీత్ జదీద్ హీనా, అనా జీత్ జదీద్ హీనా. అనా అంటే నేను, జీత్ అంటే వచ్చాను, జదీద్ అంటే కొత్తగా, కొత్త, హీనా అంటే ఇక్కడికి. అనా జీత్ జదీద్ హీనా లేదా అనా జీత్ హీనా జదీద్ ఇలా కూడా చెప్పొచ్చు. నేను ఇక్కడికి పోయిన నెలలో వచ్చాను అని ఎలా చెప్పాలంటే అనా జీత్ హీనా గబల్ షహర్, అనా జీత్ హీనా గబల్ షహర్ అని చెప్పాలి. అనా అంటే నేను, జీత్ అంటే వచ్చాను, హీనా అంటే ఇక్కడికి, గబల్ షహర్ అంటే పోయిన నెలలో అని అర్థం. అనా జీత్ హీనా గబల్ షహర్ అంటే నేను ఇక్కడికి పోయిన నెలలో వచ్చాను అని అర్థం. ఒక్కోసారి మనం కొత్తగా వచ్చినప్పుడు అరబ్బీ వాళ్ళు అడుగుతారు మితతీజీ కువైట్ అని అన్నప్పుడు మనము అనా జీత్ హీనా గబల్ షహర్ అని చెప్తే సరిపోతుంది. ఒకవేళ నేను ఇక్కడికి పోయిన సంవత్సరంలో వచ్చాను అని చెప్పాలంటే అనా జీత్ హీనా గబల్ సనా, సనా అంటే సంవత్సరం, అనా జీత్ హీనా గబల్ సనా అని చెప్పాలి. లేదా నేను పోయిన వారంలో వచ్చానంటే అనా జీత్ హీనా గబల్ ఉస్బు, అనా జీత్ హీనా గబల్ ఉస్బు అని చెప్తారు. ఉస్బు అంటే వారం. నేను డోర్ దగ్గర ఉన్నాను, దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే అనా అందిల్ బాబ్, అనా అందిల్ బాబ్ అని చెప్పాలి. అన సవసవ బాబ్ అని చెప్పొద్దు. అన సవసవ బాబ్ అంటే నేను తలుపుతో కలిసి ఉన్నాను అనే అర్థం వస్తుంది. అనా అందిల్ బాబ్ అని చెప్పాలి.
నేను సిగ్నల్ దగ్గర ఉన్నాను అని దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే అనా అందిల్ ఇషారా, అనా అందిల్ ఇషారా అని చెప్తారు. ఇక్కడ వీధి లేదా వాడని షరా అని అంటారు, సిగ్నల్నేమో ఇషారా అని అంటారు. ఈ వాక్యం ఎక్కువగా డ్రైవర్స్కి ఉపయోగపడుతుంది. మిమ్మల్ని ఎక్కడికైనా పని మీద పంపించినప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉండి కొంచెం లేట్ అయినా కూడా కాల్ చేసి వేణికింత అని అడుగుతూ ఉంటారు. అప్పుడు మీరు అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి సమాధానం అయితే చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ సిగ్నల్ దగ్గర కనుక ఉన్నట్టయితే అనా అందిల్ ఇషారా అని చెప్పాలి. లేదా మీరు ఇంటికి దగ్గరగా వచ్చేస్తే అనా వసల్ బేత్ అని చెప్పాలి. నేను ఇందాక చెప్పాను కదా, మీరు ఇంటికి దగ్గరగా వచ్చేస్తే అనా వసల్ బేత్ అని చెప్తే సరిపోతుంది. అనా వసల్ అల్ బేత్ లేదా అనా వసల్ బేత్ అని చెప్తే సరిపోతుంది. నేను ఇంట్లో ఉన్నాను దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే అనఫీ అల్ బేత్, అనఫీ అల్ బేత్. వీళ్ళు ఫాస్ట్గా చెప్పడంలో మనకి ఎలా వినిపిస్తుందంటే అనఫిల్ బేత్, అనఫిల్ బేత్ అని మనకు వినిపిస్తుంది. అనఫీ అల్ బేత్, అన అంటే నేను, ఫీ అంటే ఉన్నాను, అల్ బేత్ అంటే ఇంట్లో ఉన్నాను అనే అర్థం వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో ఐఆమ్ ఇన్ ద హౌస్ అని అంటారు. వీళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ భాషని బేస్ చేసుకొని మాట్లాడతారు. మీకు ప్రతిదానికి నేను ఎక్కడైతే అల్ అనే పదం వస్తుందో అక్కడ ద అనే అర్థం వస్తుంది. అనఫీ అల్ బేత్ లేదా అనఫిల్ బేత్ అంటే నేను ఇంట్లో ఉన్నాను అనే అర్థం వస్తుంది. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను దీన్ని మనం ఎలా చెప్తామంటే వెయిన్ రో, అన వెయిన్ రో అని చెప్తాము. కానీ అది కరెక్ట్ కాదు. వెయిన్ అరోహ్ అల్హేన్, వెయిన్ అరోహ్ అల్హేన్. వెయిన్ అంటే ఎక్కడికి, అరోహ్ అంటే నేను వెళ్ళను, అల్హేన్ అంటే ఇప్పుడు. ఈ అల్హేన్ అనే పదాన్ని కొన్ని చోట్ల అల్ ఆన్ అని కూడా వాడతారు. కువైట్లో మాత్రం ఎక్కువగా అల్హేన్ అనే అంటారు. వెయిన్ అరోహ్ అల్హేన్ అంటే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను అనే అర్థం వస్తుంది. దయచేసి నాకు సహాయం చేయండి దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే మగవాళ్ళకైతే సాయిద్ని లవ్ సమాహ్, సాయిద్ని లవ్ సమాహ్ అని అడగాలి. ఆడవాళ్ళకైతే సాయిదీని లవ్ సమహ్తి, సాయిదీని లవ్ సమహ్తి అంటే నాకు హెల్ప్ చేయండి అనే అర్థం వస్తుంది. సహాయంని ముసాదా అని అంటారు. మనం ఒకరిని అడిగేటప్పుడు మాత్రం సాయిద్ని అంటే నాకు సహాయం చేయండి అని మగవాళ్ళకి, సాయిదీని అని ఆడవాళ్ళకి అడగాలి. ఈ సాయిదీని అనే పదము ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకైతే బాగా తెలుస్తుంది. పిల్లలు కుర్చీ పైన కూర్చున్నప్పుడు లేదా మెట్లపై నుంచి దిగేటప్పుడు లేదా ఆడుకునేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సాయిదీని అని మన పేరుతో పిలుస్తూ ఉంటారు. మా ఇంట్లో కూడా అలాగే పిలుస్తారు. మగవాళ్ళు అయితేనేమో సాయిద్ని అని అంటారు. ఆడవాళ్ళు అయితే సాయిదీని అని అంటారు. నాకు వాళ్ళు తెలియదు ఈ వాక్యాన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే అనా లా ఆరఫ్ హుమ్, అనా నేను నాకు రెండు విధాలుగా వాడొచ్చు. లా ఆరఫ్ అంటే తెలియదు, హుమ్ అంటే వాళ్ళు. అనా లా ఆరఫ్ హుమ్ లేదా అనా మా ఆరఫ్ హుమ్ అంటే వాళ్ళెవరో నాకు తెలియదు, నాకు వాళ్ళు తెలియదు. ఇలాగా అర్థమైతే వస్తుంది. నేను ఒప్పుకుంటాను దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే అనా మువాఫిక్ అంటే నేను ఒప్పుకుంటాను అని అర్థం. ఇది నన్ను ఒకరు కామెంట్లో అడిగారు, నేను ఒప్పుకుంటాను అని అరబిక్లో ఎలా చెప్పాలి అని. అనా మువాఫిక్ అంటే నేను ఒప్పుకుంటాను అని అర్థం వస్తుంది. నేను నా నంబర్ మార్చేశాను అని అరబ్బీ వాళ్ళతో ఎలా చెప్పాలి, ఇది కూడా ఒకరు కామెంట్లో అడిగారు నన్ను. నంబర్ మార్చేశాను అక్క నేను, అరబ్బీ వాళ్ళతో ఎలా చెప్పాలని. అన గయ్యర్త్ రకమీ అని చెప్పాలి. అన గయ్యర్త్ రకమీ, అన అంటే నేను, గయ్యర్త్ అంటే మార్చేశాను, రకమీ అంటే నా నెంబర్ అనే అర్థం వస్తుంది. అన గయ్యర్త్ రకమీ అని చెప్పాలి. ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ అరబిక్ వాక్యాలు ఏవైతే ఉన్నాయో నేను మళ్ళీ ఒకసారి రివిజన్లో మీకు రిపీట్గా ఓన్లీ అరబిక్ సెంటెన్సెసే చెప్తాను. మీకు కావాలంటే నోట్బుక్లో రాసుకోండి, లేదంటే వీడియోని మళ్ళీ రిపీట్గా కూడా చూసుకోవచ్చు. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. జాయత్ని డోహ్కా అంటే నాకు తల తిరుగుతున్నట్లుంది అని అర్థం. అలా కాకుండా అన అహెస్ డోహ్క్ అని చెప్పినా కూడా నాకు తల తిరుగుతున్నట్లుంది అనే దానికి సేమ్ అర్థం వస్తుంది. అలాగే అన తాబాన్ అంటే నేను అలసిపోయానని మగవాళ్ళు, అన తాబానా అని ఆడవాళ్ళు అయితే చెప్పాలి. అన జదీద్ హినా అంటే నేనిక్కడ కొత్త అని అర్థం. అన జీత్ జదీద్ హినా అంటే నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను అని అర్థం. అన జీత్ హినా గబల్ షహర్ అంటే నేను పోయిన నెలలో ఇక్కడికి వచ్చాను అని అర్థం.
అన జీత్ హినా గబల్ సన అంటే నేను పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చాను అని అర్థం. ఇక్కడ జదీద్ అంటే కొత్త, జీత్ అంటే వచ్చాను అని అర్థం, హినా అంటే ఇక్కడ అని అర్థం, షహర్ అంటే నెల, సన అంటే సంవత్సరం, గబల్ అంటే ముందు లేదా పోయిన అనే అర్థం వస్తుంది. అనా అందిల్ బాబ్ అంటే నేను డోర్ దగ్గర ఉన్నాను, నేను తలుపు దగ్గర ఉన్నాను అని అర్థం. అనా అందిల్ ఇషారా అంటే నేను సిగ్నల్ దగ్గర ఉన్నాను అని అర్థం. అన వసల్ బేత్ అంటే నేను ఇంటికి చేరుకున్నాను అనే అర్థం వస్తుంది, లేదా నేను ఇంటికి దగ్గరలో ఉన్నాను అనే అర్థం కూడా వస్తుంది. అనఫీ అల్బేత్ అంటే నేను ఇంట్లో ఉన్నాను అని చెప్పడానికి అనఫీ అల్బేత్ అని చెప్తారు. వెయిన్ అరోహ్ అల్హేన్, వెయిన్ అరోహ్ అల్హేన్ అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను అనే అర్థం వస్తుంది. వెయిన్ అంటే ఎక్కడికి, అరోహ్ అంటే నేను వెళ్ళను, అల్హీన్ అంటే ఇప్పుడు. కొన్ని చోట్ల అల్హీన్ అంటారు, కొన్ని చోట్ల అల్ ఆన్ అని అంటారు. అలాగే సాయిద్ని లవ్ సమహ్ అని మగవాళ్ళకు అడగాలి, దయచేసి నాకు సహాయం చెయ్యండి అనడానికి. అలాగే సాయిదీని లవ్ సమహ్తి అని ఆడవాళ్ళకు అడగాలి, దయచేసి నాకు సహాయం చెయ్యండి అని అడగడానికి. అలాగే అనలా అరఫ్ హుమ్ అంటే వాళ్ళెవరో నాకు తెలియదు అనే దానికి సేమ్ అర్థం వస్తుంది. అన మా అరఫ్ హుమ్, అన లా అరఫ్ హుమ్, మళ్ళీ అన మా అరఫ్ హుమ్. ఈ రెండింట్లో మనము ఎలా చెప్పినా కూడా వాళ్ళెవరో నాకు తెలియదు అనే దానికి సేమ్ అర్థం వస్తుంది. ఇక్కడ మా అరఫ్ అంటే నాకు తెలియదు, హుమ్ అంటే వాళ్ళు అని అర్థం. అలాగే అన మువాఫిక్ అంటే నేను ఒప్పుకుంటాను అనే అర్థం వస్తుంది. అన మువాఫిక్ అంటే నేను ఒప్పుకుంటాను. అన ఆసిఫ్, అన తకీర్ అంటే నన్ను క్షమించండి నాకు లేట్ అయింది, ఐఎమ్ సారీ ఐఎమ్ లేట్ అని చెప్తాం కదా ఇంగ్లీష్లో, దాన్ని అరబిక్లో అన ఆసిఫ్ అన తకీర్ అని మగవాళ్ళు చెప్పాలి. అదే ఆడవాళ్ళు అయితే క్షమించండి అనడానికి ఆసిఫా అని చెప్పాలి, అన ఆసిఫా అన తకీర్ అని చెప్పాలి. అలాగే అన గయ్యర్త్ రకమీ, అన గయ్యర్త్ రకమీ అంటే నేను నా నెంబర్ని చేంజ్ చేశాను, నా నెంబర్ మార్చేశాను అనే అర్థం వస్తుంది. ఇక్కడ అన అంటే నేను, గయ్యర్త్ అంటే మార్చేశాను అని అర్థం. రకమీ, రకం అంటే నెంబరు, ఇక్కడ మీ రకమీ అంటే నా నెంబర్ అనే అర్థం వస్తుంది. అంతేగాని అన గయ్యర్త్ అన రకమీ, అన గయ్యర్త్ అన రకం అని చెప్పరు, అన గయ్యర్త్ రకమీ అని చెప్పాలి. వీడియో చివరికైతే వచ్చేసామండి. మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే నాతో పాటు మీరు కూడా వాళ్ళకి భాషలో కొంతలో కొంత సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మరికొన్ని కొత్త పదాలతో, మరికొన్ని కొత్త వాక్యాలతో, మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే.